మేమైతే మేడారం వెళ్ళిన తర్వాత ఇలా అమ్మవారి గద్దెలు వేసి ఇగో ఈమె మా ఆడపడుచు వాళ్ళ బిడ్డ, ఈమెకు సమ్మక్క సారక్క వస్తుంది అనమాట. అందుకే ముందు ఈమెతోనే మేము ఒడిబియ్యం పోపిస్తున్నాము. ఈమెకు 5 కుప్పలు, ఈమెకు 5 కుప్పలు అట్లా చేతులు ఉంటాయి కదా, 5 చేతులు అట్లా పోపిస్తున్నాం అనమాట. ఆమెకు చీర జాకెట్ అవన్నీ పెట్టి అక్కడ, ఈమెకి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇట్లా ఈమెకు సమ్మక్క సారక్క వస్తుంది అనమాట. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వీళ్ళు మాత్రం కంపల్సరీ వస్తారు. మా ఆడబిడ్డ వాళ్ళ బిడ్డ ఈమెకు సమ్మక్క సారక్క వస్తుంది. ఇంకా మ్యారేజ్ కాలేదు. ఇక మేము కూడా పోస్తున్నాము. మేము పోసిన తర్వాత ఇక మా చెల్లె వాళ్ళు పోస్తారు అనమాట. అట్లా జంటలుగా ఆమెకు విడివిడిగా ఒడిబియ్యం అయితే పోస్తాం. మేమైతే సమ్మక్క సారక్కకు ఎప్పుడు వేయలేదు, ఎప్పుడు బంగారమే మొక్కున్నాము. ఈసారి నాకు ఎందుకు పోయాలని అనిపించింది. అందుకే ఇక నేను కూడా ఒడిబియ్యం పోస్తా అని చెప్పి ఒడిబియ్యం పోసిన అనమాట. ఈమె మా చెల్లె మా మరిది అనమాట. వాళ్ళు కూడా వచ్చారు ఈసారి మా ఎంబట. వాళ్ళు కూడా పోస్తారు. ఇక అందరితోని వచ్చిన వాళ్ళందరితోని ఓపించిన. ఇక అక్కడ అమ్మవారికి ఇక్కడ 2 దిక్కులు పోయాలి కదా. మా మధ్య అవును అక్కడ పోయాలి ఇక్కడ పోయాలని షాక్ అవుతుంది. అయినా పోయాలి అని తెలుసుకోవాలి కదా అని పోయి ఓపిస్తుంది అనమాట అని చూపిస్తారు. ఇగో ఇక మాడిబిడ్డ ఇప్పుడు దేవుడు వస్తాయని చెప్పాను కదా. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వీళ్ళే. ఆమెకి 3 ఆడపిల్లలు అనమాట. ఇప్పుడు ఒడిబియ్యం పోసిన ఆమెకి ఫస్ట్ దేవుడు వస్తాడు అనమాట. సమ్మక్క సారక్క చాలా మంచిగా కూర్చుంటుంది అనుకో పీట మీద, మంచిగా చెప్తుంది. ఆమె చెప్పిన అయితే జరుగుతాయి కంపల్సరీ. అందుకే ఆమెని నైట్ టైంలో కూర్చోబెడతాం అనమాట. పూజ అంతా అయిపోయినాక సమ్మక్క సారక్కకు ఇట్లా దీపాలు ముట్టించి నైట్ కూర్చోబెట్టి చెప్తాం అనమాట. ఈమె మా చిన్న యారాలు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మడిది వాళ్ళ చెల్లెలు అనమాట. మా మడిది మా చెల్లెలు ఎట్లా వచ్చారు, వాళ్ళ మడిది వాళ్ళ చెల్లెలు కూడా అట్లా వచ్చారు అనమాట. వాళ్ళు కూడా ఒడిబియ్యం పోసారు. ఎంతమంది వస్తే అంతమందితో ఓపించినాము, మంచిదే కదా. అందుకే ఇక 2 జంటలు అయితే పోసినాము ఒడిబియ్యం అయితే ఇట్లా పోసినాం అనమాట. ఈసారి అయితే మంచిగా అనిపించింది, మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే నేను ఒడిబియ్యము అనుకోకుండా పోయడమే నాకు ఇష్టము. అందుకే అనుకోకుండా అయితే పోసిన. వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఇక్కడ పోయాలి అక్కడ పోయాలనా అని అంటారు. పోయాలంటే మేము చెప్తుంటే వాళ్ళు షాక్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం కదా మేడారం రావడము, వాళ్ళకి తెలియదు అనమాట. ఇట్లా పోస్తుంటే వాళ్ళు అవునా తెలియదు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఇక మంచి బ్లెస్సింగ్ అయితే తీసుకున్నారు. సమ్మక్క సారక్కది బ్లెస్సింగ్ అయితే మంచిగా తీసుకున్నారు. తల్లి కరుణించి మేమైతే ఇట్లా కోళ్ళను సాక పెడుతున్నాం అనమాట. నీళ్ళు పోసి కొంచెం కోటలు పోసి అట్లా సాక పెడుతున్నాము. అదే జలధరిస్తే అంటారు కదా, అట్లా జలధరియాలని కొన్ని కోడి పైన నీళ్ళు పోపించి దాని నోట్లో కొంచెము నీళ్ళ శాఖ కొంచెం మంటి శాఖ పోసి జలధరిస్తాం అనమాట. ఇట్లా జలధరిస్తే మాకు మేము మళ్ళీసారి ఇట్లా వస్తాం తల్లి అది ఇది అని మొక్కున్నట్టు అనమాట. అందుకే మా మాట అంటుంది దీనికి కూడా ఉయ్యొదిన అంటే వద్దు, ఇది ఒకటి ఇచ్చినాక ఇంకొకటి వేయాలని చెప్తున్నా. అవునా అట్లా అంటే లేదు, ఒకటి ఇచ్చినాక ఇంకొకటి జలధరిస్తుంది అని చెప్పి అంటున్నాము. అందుకే జలధరిస్తుందని వాళ్ళందరూ మొక్కుతున్నారు. తల్లి ఇట్లా మంచిగా ఉండని తల్లి, మళ్ళీసారి మేము వస్తాము మంచి తల్లి, ఏం తక్కువ కాకుండా చూడు తల్లి, మనం మర్చిపోతే చూసుకో తల్లి అని చెప్పి మేము చెప్తున్నాం అనమాట. అట్లా జలధరియనికి చెప్తున్నాము. అదేమో కూర్చుంటా ఉన్నది. ఇక కొంచెం ముందుకు వెనుకకు వచ్చి చూడు తల్లి మాకు అట్లా జలధరిస్తే మాకు మంచిగా అనిపిస్తాయి అనమాట. మేము అనుకున్నది నెరవేరుతుంది అన్నట్టు. నేనైతే భయపడుతున్నాను, అందరు భయపడుతూ కోళ్ళ పట్టుకోవాలంటే నేనైతే అస్సలు భయపడ. కోళ్ళకు మంచిగా నీళ్ళ శాఖ మందు శాఖ అయితే పోస్తాను. నేనైతే అస్సలు భయపడ. అట్లా ఆమెకి అక్కడ ఈమెకి ఇక్కడ ఇట్లా సపరేట్గా శాఖ అయితే పోసి పెడతా. జలధరిస్తే అనుకో మాకైతే మనశ్శాంతిగా ఉంటుంది. అంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నట్టు అని అనిపిస్తుంది. అందుకే ఇట్లా జలధరిచ్చిపిస్తాను నేనైతే. అంటే మన పెద్దోళ్ళు చేశారు కదా, మా మామయ్య వాళ్ళు అట్లా చేశారు అనమాట. మా అత్తమ్మకి పక్షవాతం వచ్చి కాలు చేతులు పడిపోయినాయి. అందుకే ఆమె రాలేదు. వాళ్ళు రానందుకు ఎప్పుడు నేను మరిది వాళ్ళు అందరం కలిసి వెళ్తున్నాము. అట్లా నీళ్ళు పోసి జలధరిచ్చిపిస్తాము. తల్లి కోరికలు నెరవేరు తల్లి, మాకు ఏదైనా ఉండాలి తల్లి అని చెప్పి కోరుకుంటున్నాము. చిన్నపిల్లలం కదా, తెలియక ఏదైనా మర్చిపోతే చూసుకొని చేయి తల్లి అని చెప్పి చెప్తున్నాము అనమాట. అదే మొక్కుతా ఉంటాము. జలధరిచేదాకా మొక్కు నేనైతే చూడండి నీళ్ళు చల్లుతా ఉన్నా. అటు దేవుళ్ళ దిక్కు చూసి అట్లా జలధరిస్తుంది అనమాట. అట్లా జలధరిస్తే మాకు అనుకున్న కోరికలు జలధరిస్తుంటే మాకు తెలియక కోళ్ళని ఇట్లా ఎగిరేయద్దంట. ఇది పండగ అంతా అయిపోయినాక ఎగిరేయాలంట. మాకు తెలియక మా చిన్న వాళ్ళ అమ్మాయి ఎగిరేయంటే మేమైతే ఎగిరేసినాము. అట్లా ఎగిరేయద్దంట.
వచ్చిన తర్వాత ఎగిరేయాలంటే మేమైతే ఇప్పుడే ఎగిరేసాం మనకు తెలియక. చూడండి వెళ్తున్నాం ఇక వెళ్ళే ముందు చూడండి ఫుల్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే చాలా ఇరుక్కుపోయినాము. చూడండి ఫుల్ ట్రాఫిక్. మా మరిది అయితే పోతా 2 బీర్లు పట్టుకొని వస్తున్నాడు. అక్కడ వదిలేసినమైన ఆ నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అయినా బండి వస్తూనే ఉన్నది. ఆ బీర్లు పట్టుకొని పరిగెడుతూనే ఉన్నాడు. మేమైతే నవ్వడే చూసి అయితే ఆ పోనీ అక్కడ ఇంకా మస్తు ట్రాఫిక్ ఉంది అవుతుంది అనిపిస్తున్నాడు. ఆయన ఒక బీరు ఈయన ఒక బీరు తెచ్చుకొని తాగుకుంటూ ఆడికి వస్తే అదే కదా మందు తాగడము, నాన్ వెజ్ వండుకోవడము, తాగడం, తినడం. ఈయన మా మధ్య చిన్న జై సమ్మక్క సారక్క.